తహసీల్దారు కార్యాలయ ఆవరణలో రెవెన్యూ వేడుకలు. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దారు జి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభలో పలువురు విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది, తహసీల్దారు, సిఎస్డిఓ తదితరులు రెవెన్యూ ఉత్తరాలను వివరించారు. అనంతరం విఆర్ఓలను, విఆర్ఏలను శాలువా, పూలమాలలతో సత్కరించారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. సహాయకులకి, సర్వేయర్లకి అందరికీ నమస్కారాలు. ఇది ఒక చైన్. కింద స్థాయి నుంచి ఒక రెవెన్యూ సహాయకులు కానికంటే అప్పుడు వ్యక్తిగా ఉండేది. తర్వాత ఆయన గ్రామ రెవెన్యూ సహాయకుడిగా ఇప్పుడు తర్వాత రెవెన్యూ అధికారి అంటే అప్పటి నుంచి తర్వాత డీటీ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. ఇది రెవెన్యూ వ్యవస్థకు చైన్ అన్నమాట. చైన్కి మూలం ఎవరంటే గ్రామ రెవెన్యూ సహాయకులే. వాళ్ళ దగ్గర నుంచే సమాచారం గ్రామాలకి అందబడుతుంది. వాళ్ళ దగ్గర నుంచే పరిపాలన సౌకర్యంగా సాగాలంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆధారాల ప్రకారం అప్పుడున్న మున్సిపల్ కర్నూలు కానీ, ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు కానీ, తహసీల్దార్ గారు కానీ, ఆర్ఐ గారు కానీ ఇవన్నీ చేయగలడానికి కారణం ఇది. ఈ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడూ ఏర్పడింది. సమాచారం తీసుకుని మండల తహసీల్దార్కి తెలియజేస్తూ మనం జిల్లా స్థాయి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే కాకుండా మనలో ఎప్పుడు కూడా ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఐక్యత కోల్పోయిన రోజున మనం వేస్ట్గా మిగిలిపోతాం. కాబట్టి దయచేసి రెవెన్యూ వ్యవస్థ చాలా పవర్ఫుల్ వ్యవస్థ, పరిపాలన సౌలభ్యం కలిగింది. పరిపాలన విధానంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా కమాండింగ్ చేసేది జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే జిల్లా మేజిస్ట్రేట్ గారు, అట్లా మనకు మండల మేజిస్ట్రేట్ గారు, గ్రామ మేజిస్ట్రేటు, ఇట్లా చూసుకుంటా పోతే మొత్తం నడుస్తుందంత లా అండ్ ఆర్డర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఇక ఈ వ్యవస్థల విషయంలో మనం ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ డీలర్లు ఇంకా ఆయా రకాలుగా ఉన్నటువంటి వారికి అందరికి కూడా నా నమస్కారాలు. రెవెన్యూ దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. రెవెన్యూ దినోత్సవం అంటే రెవెన్యూ ఎప్పుడు ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఆ రెవెన్యూ దినోత్సవం అంటారు. గత చాలా సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ నడుస్తూ ఉంది. నాకంటే ముందుగా చెప్పిన వారు వ్యవస్థ అంతా కూడా గ్రామం నుండే జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా జరగటం లేదు. వ్యవస్థ పైనుంచి కిందకు వస్తూ ఉంది. గతంలో విఆర్ఏలుగా పనిచేస్తున్నప్పుడు గ్రామంలో ఏ సమాచారమైనా వారి నుండే వెళ్ళేది, వారి దగ్గర నుంచే ప్రారంభమయ్యేది. ఇప్పుడు అట్లా లేదు, అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి వస్తున్నాయి ఆర్డర్లు. విఆర్ఓలకు తెలియట్లేదు కొన్ని విషయాలు, విఆర్ఏలకి తెలియట్లేదు. వ్యవస్థ అంతా మార్పు వచ్చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ సర్వేయర్లకు, గ్రామ రెవెన్యూ సహాయకులకు, ఇక్కడ విచ్చేసిన ఇతర ప్రజానికానికి అందరికీ కూడా రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం రెవెన్యూ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రెవెన్యూ అనేది మనకి 18వ శతాబ్దంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటైంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మెయిన్గా ట్యాక్స్ కలెక్షన్ కోసం ఏర్పాటైంది. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవాళ్ళు. మనదంతా భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనకి వ్యవసాయం మీద పన్ను వసూలు చేయడం కోసం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేశారు. దానిపై మీకు తర్వాత రెవెన్యూ హైరార్చీ ఇంతకుముందు అందరూ తెలిపినట్లుగా అందరికీ తెలిసిన విషయమే. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మనం సక్సెస్ అవ్వాలంటే రెగ్యులర్గా ఉండాలి, అలాగే సిన్సియారిటీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడే మనం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సక్సీడ్ అవ్వగలుగుతాము. అలాగే అందరిలో కూడా యూనిటీ అనేది ఉండాలి. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ రెవెన్యూ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టైం మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్, ఈ రెండు సిస్టమ్స్ మనం కొంచెం అలవాటు చేసుకున్నట్లయితే ఉన్నంతలో స్ట్రెస్ తగ్గుద్ది.
నేను నా సైడ్ నుంచి చెప్పగలిగేది అది. అలాగే అందరూ కూడా మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉద్యోగం అనేది అతను ఒక్కడిది కాదు, అతను భార్య పిల్లలు. ఆ శాలరీ కూడా మన ఒక్కడిది కాదు, మన భార్య పిల్లలది కూడా. కాబట్టి మనం ఉద్యోగం చేస్తానే మన భార్య పిల్లల కోసం మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుని టైం మేనేజ్మెంట్ చేసుకుని దాని కుటుంబానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పై అధికారులు చెప్పిన దాని ప్రకారం కొంచెం కష్టంగా ఉన్నా కానీ వాళ్ళ కోసం కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టైం మేనేజ్మెంట్లో పనిచేసి సరైన టైంలో ప్రోగ్రెస్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గ్రామాల్లో జరిగే ప్రతి విషయాన్ని డైలీ ఏంటంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారికి, ఈఆర్ఓ గారికి అందరూ సమిష్టిగా కలిసి యూనిట్గా కలిసి మేము చక్కగా పనిచేస్తే మా శాఖకు మంచి పేరు వస్తుంది. గతంలో రెవెన్యూకి మా నాన్న కూడా తహసీల్దార్ చేశారు. అప్పట్లో తాలూకా ఫిర్కాలు మా చిన్నప్పుడు, తర్వాత మండలాలయ్యి. ఒక తహసీల్దార్ గారిని కలవాలంటే నా చిన్నప్పుడు ఒక తహసీల్దార్ని కలవాలంటే ప్రజాప్రతినిధి బయట కూర్చునేవాడు. ఇది అలాంటి రోజులు నేను చూసా చిన్నప్పుడు. ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. అందుకు భిన్నంగా మనం కూడా ఏంటంటే దృష్టి పెట్టుకొని ఓన్లీ సర్వీస్ మోటోలోనే మనం ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. మనకున్న రెవెన్యూ శాఖలో ఉన్న నెగిటివ్ రోవర్స్ కానీ యాడ్వర్సిటీని కానీ పోగొట్టాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సర్వీస్ ఇవ్వడంలో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చుకుంటూ మనం కంపల్సరీగా ఏంటంటే హానెస్టీగా కరెక్ట్గా వర్క్ చేయడం ఉంది, డిసిప్లైన్గా పనిచేయడం. మనకి 24/7 డ్యూటీ ఉంది రెవెన్యూ శాఖ విధానంలోకి వచ్చాము. ప్రస్తుతానికి ల్యాండ్ పైన ఈ వాటర్ ట్యాక్స్ అనేది మాత్రమే ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థలో మనము ఎలక్షన్స్ యాడ్ అయినాయి, తర్వాత డిజాస్టర్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు చూస్తే రీసెంట్గా సెన్సెస్ చేస్తూ ఉన్నాము. ఏ మేజర్ వర్క్ అయినా ఏమున్నా సరే గవర్నమెంట్కి ముఖ్యమైన డిపార్ట్మెంటు, పనిచేసే డిపార్ట్మెంటు పొద్దున 6 గంటలకు లేస్తే 10 గంటల వరకు పని చేస్తూనే ఉంటాం. విఆర్ఏలు కానీ విఆర్ఏ దగ్గర నుంచి మొదలుకొని కలెక్టర్ గారి దగ్గర ఆ వరకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, రే అనక పగలనక. ఇంకా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవి వస్తే మనకు బాగా తెలుసు. ఇక్కడ వరదలు వస్తూ ఉంటాయి, నిద్ర లేకుండా కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన డిపార్ట్మెంట్ అట్లా ఎస్టాబ్లిష్ అయింది, మనం జాయిన్ అయ్యి మనం చేసిన డిపార్ట్మెంటే అలా ఉంది. జనాలకి ప్రత్యేకంగా సేవ చేయడం కోసమే ఉంది. ప్రతి విషయంలో కూడా మన ఫ్యామిలీని వదిలేసి ఆఫీసులో పనిచేసే రోజులు చాలా ఉంటాయి. మీరు చూడండి, మార్నింగ్ 8 గంటలకి అట్లా స్టార్ట్ అయితే నైట్ 10 గంటలకి ఇంటికి వెళ్ళే విఆర్ఓలు ఉన్నారు, ఇంటికి వెళ్ళే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు. మన ఇప్పుడు పరిస్థితులను బట్టి మన పై అధికారులు కూడా నైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కలెక్టర్ గారి దగ్గర పనిచేసి మరి ఫ్యామిలీకి మన డిపార్ట్మెంట్లో ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి గవర్నమెంట్కి వెన్నెముక లాంటి డిపార్ట్మెంట్ అని మన ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం పని చేయాలి. అలాంటప్పుడు కొంత టైము కేటాయించలేకుండా ఉంటాము, కొంత అనారోగ్యాలు ఇవి వస్తూ ఉంటాయి. ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న మన రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. మరి మనం రెగ్యులర్గా చేస్తాను. చూడండి, ఒక రైతు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఏదన్నా చిన్న అడంగల్ కరెక్షన్ తప్పు పడింది అన్నప్పుడు ఎంత ఆందోళన పడతారు. సరే, మనకే ఉంటాయి భూములు, మనదైనా సరే ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ల్యాండ్ అనేది వెబ్ ల్యాండ్లో కనిపించట్లేదు అన్నప్పుడు ఎంత ఆందోళన పడుతూ ఉంటారు. అలాంటివి మనం ప్రతిరోజు కూడా ఎంతోమంది రైతుల సమస్యలు, ఎంతో ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటాం. కొంత లేట్ అవుతూ ఉండొచ్చు. ఆ లేట్ అయినా ఆ తర్వాత రోజు కానీ ఆ తర్వాత నెలలో కానీ మనమే చేస్తాము. ఈలోపు ఏంటంటే ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మనకున్న పని ఒత్తిడిల రీత్యా ఒక మనిషి
ఒక 10 పనులు చేయగలడు అనుకుంటే మనకి 100 పనులు వస్తాయి. అందువలన పని లేట్ అవుతూ ఉంటుంది. మనం పని చేయాలి. 100 పనులు ఉన్నా సరే మనమే చేయాలి కాబట్టి టైం మేనేజ్ చేసుకుంటా అట్లా పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మనం జనాభా పెరగడం కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం దృష్ట్యా మనకు పని ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. కానీ మన పై అధికారులు కానీ ఇక్కడ ఉన్న తహసీల్దార్స్ వీళ్ళు అంతగా ఇబ్బంది ఎవరు పెట్టడం లేదు. మనందరం కలిసి కృషి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఉన్నతత్వాన్ని దాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంతగా చెప్తున్నాడు, నిజంగా చెప్పాలంటే రెవెన్యూలో పని చేయడం అనేది మన చిట్టిబాబు చెప్పినట్టు చాలా అదృష్టం. అది చెప్పాల్సిన పని లేదు, అది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఎన్ని సమస్యల్ని సాల్వ్ చేస్తాము అంటే, ఎవరికో హెల్త్ బాగోదు, హాస్పిటల్లో రైస్ కార్డు లేదు అన్నప్పుడు కూడా మనము బిలో పవర్టీ లైన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వడం వల్ల అది గ్రామ రెవెన్యూ